పార్టీ నేతలతో జగన్ వరుసగా భేటీలు ఎందుకు జరుపుతున్నారు? అసెంబ్లీకి వెళ్లే ప్రతిపాదనపై మంతనాలు జరుపుతున్నారా? పార్టీలో వయస్సు ఉన్న నేతలు ఎవరూ గెలవలేదని భావిస్తున్న జగన్ అసెంబ్లీకి వెళితే కూటమి ఎమ్మెల్యేలను ఎదుర్కోలేమని టెన్షన్ పడుతున్నారా? మరి వైసీపీ ఎమ్మెల్యేలు తమను గెలిపించిన జనం కోసం అసెంబ్లీకి వెళ్తారా? లేదంటే తమకు టికెట్లు ఇచ్చిన అధినాయకుడు జగన్ మాట విని గమ్మున ఊరుకుంటారా? లెట్ us watch the story. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత వైసీపీలో చాలా కీలక పరిణామాలు జరిగాయి. సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీని విడిపోతున్నారు. మరోవైపు వైసీపీ ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కూటమి పరమవుతున్నాయి. పార్టీతో పాటు జగన్కు కుడి ఎడమ భుజంగా భావించిన నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉంటే మనకెందుకులే అంటూ జారుకుంటున్నారు కొందరు నేతలు. మరోవైపు పార్టీ సీనియర్లపై కేసులు నమోదవుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలపై విచారణలు కొనసాగుతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సీనియర్లపై భూ కబ్జా ఆరోపణలొస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ జెండా మోసేవారే కరువయ్యారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా లాభం పొంది ఇప్పుడు పార్టీ గురించి పట్టించుకునే నేతలు కూడా ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టి ప్రభుత్వంపై పోరాడాలంటే కత్తి మీద సాము లాంటిదే అని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నికల హామీలలో ఒక్క హామీ తప్ప ఇప్పటి వరకు ఏ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. దీనిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతోంది వైసీపీ. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంపై పోరాడాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సీనియర్లతో వరుసగా భేటీ అవుతున్నారని తెలుస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ తన వర్క్ స్టైల్ మార్చినట్లు తెలుస్తోంది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బెంగళూరు నుంచి తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి రాగానే ఆయన అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీలోని అంతర్గత విషయాలపై ఎప్పటికప్పుడు వారితో చర్చిస్తున్నారు. ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు, పోలవరం హామీల అమలు తీరుపై చర్చ జరిపినట్లు తెలుస్తోంది. జగన్ సమావేశానికి ముఖ్య నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మల్లాది విష్ణు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, నందిగం సురేష్, గోరెంట్ల మాధవ్, కొట్టు సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. అదే క్రమంలో ఈ సమావేశంలో పలుచోట్ల డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్న తీరుపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి గురించి కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే జగన్ లండన్ పర్యటన ముగించుకుని డైరెక్ట్గా బెంగళూరు చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం బెంగళూరు నుంచి ఏపీకి వచ్చారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించినట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలు, కార్యకర్తలతో జరగనున్న కార్యక్రమంపై జగన్ కీలక నేతలతో సమీక్షించనున్నారు. జగన్ విదేశాల నుంచి రాగానే జిల్లాల పర్యటన ఉంటుందని ప్రచారం జరిగింది. జగన్ పర్యటనలతో కార్యకర్తల్లో జోష్ నింపుతారని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు దీనిపై దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు గత ఏడాది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటామని ప్రకటించగా సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి నేతలు జనసేనలో చేరిపోయారు. ఇక
ద్వితీయ శ్రేణి నాయకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా చాలా చోట్ల కూటమి పార్టీలోకి జంపు చేశారు. ఈ క్రమంలోనే మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గత కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వచ్చాయి. అదంతా ఒట్టి పుకార్లేనని ఆయన కొట్టిపారేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయకపోతే అటు పార్టీకి ఇటు తనకి నష్టమని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కూటమి హామీలు అమలు తీరుపై ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ద్వితీయ శ్రేణి నేతలకు అండగా నిలవాలని జగన్ కోరుకుంటున్నట్టు సమాచారం. చూడాలి మరి రాబోయే రోజుల్లో జగన్ ఏం చేయబోతున్నారో.